హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలిగిద్ది. దేని విషయంలో కూడా భయపడవాలని అన్ని విషయాల్లో సహాయం చేస్తాను. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నమాట. మీలో ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడకండి. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. దేవుడు మీ పిల్లలకి అధిక విశ్రాంతిని కలిగజేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అలాగే మీకు కూడా విశ్రాంతిని మీకు కూడా దేవుడు దయచేస్తానని సెలవిస్తున్నాడు. మీరు ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడవాకండి. మీ పిల్లలకు అధిక విశ్రాంతిని కలుగజేసి కృప చూపించి అన్ని విషయాల్లో సహాయం చేస్తానంటున్నాడు. అయితే మీరు సరే దేవుడు కృప చూపిస్తా అంటున్నాడు అని చెప్పి ఎలా పడితే అలా ఉండకూడదు అనమాట. దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి ఇష్టానుసారమైన ఆజ్ఞలు పాటిస్తూ, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటిని అనుసరిస్తూ, ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా కృపనిస్తాడనమాట. ఈ కృపను పొందుకోవాలంటే ఆయనకి ఇష్టానుసారమైన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలన్నమాట. అప్పుడు తప్పకుండా దేవుడు ఈ కృపను ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అలాగే ఈ పిల్లలకు దేవుడు ఈ కృపను ఇస్తా అన్నాడు కదా. కృపను ఇస్తా అన్నాడు అని చెప్పి మీరు ఒక్కళ్ళే దేవునికి ఇష్టానుసారంగా ఉండటం కాకుండా మీ పిల్లలను కూడా దేవునికి ఇష్టానుసారంగా పెంచండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ పిల్లలకి ఇస్తాడన్నమాట. దేవుడు చెప్పినట్లుగా దానికంటే పైన లైన్లో మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురని చెప్పినట్లుగా ఉపదేశం ఉండాలన్నమాట. అంటే దేవునికి ఇష్టానుసారమైన మార్గంలో వాళ్ళు నడిచినట్లు ఆయన వాక్యం వెంట ఆయన ప్రార్థనలో వాళ్ళు కూడా వెతికారు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మీ పిల్లలకి అధిక విశ్రాంతిని కలుగజేసి సమృద్ధినిచ్చి కొరకు చూస్తాడనమాట. ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకముందని యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా నువ్వు దేవా మాట్లాడావు ప్రభువా. నాయనా, మా పిల్లలకు మాకు విశ్రాంతిని కలుగు చేస్తా అంటున్నావు. అందుకు తగినట్లుగా మేము నీ వాక్యం వెంట నీ బైబిల్ ధ్యానం చేస్తూ నీకు ఇష్టానుసారమైన మాట, నీకు ఇష్టానుసారమైనట్లుగా జీవించేటట్లు నీ కృప చూపించి, నీ మాట వినేటట్లు మేము నీ కృప చూపించి సహాయం చేయ. నీ మాట మేము మా పిల్లలు విని దేవ కృపను మేము పొందుకునేటట్లు నీ సహాయం చేయమని వేడుకుంటూ, ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నిన్ను నమ్ముకోకపోతే నిన్ను నమ్ముకున్నట్లు నీ కృప చూపించయ్యా. నాయన యేసయ్యా, నిజదేవుని నిన్ను వాళ్ళు తెలుసుకోవాలి ప్రభు. దేవా నాయన, వాళ్ళని తెలుసుకోకపోతే నువ్వు నిజదేవుడు అని నరకాగ్ని పొందడానికి వెళ్తారయ్యా. వాళ్ళు తెలుసుకొని నీకు ఇష్టానుసారమైన జీవితం జీవించాలయ్యా. కొంతమంది తెలుసుకున్నారు కానీ నామకార్థపు జీవితంతో నీకు వ్యతిరేకంగానే ఉంటున్నారు ప్రభు. అలా నీకు వ్యతిరేకంగా ఉండకుండా నామకార్థమైన జీవితం ఎవరు జీవించకుండా ఈ వాగ్దానం చూసేవారందరూ నేను నమ్ముకున్నట్లు కృప చూపించాయా. రేపటి నుండి పెందనాడి వాగ్దానాలు వెళ్ళేటట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీ నామానికి స్తోత్రం ప్రభు. యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం దేవా. ఈ నా ప్రార్థన నువ్వే ఆలకించయ్యా. ఈ నా ప్రార్థన నువ్వే ఆలకించి ఈ దేవా, ఈ వాగ్దానం చూసిన వాళ్ళు ఎవరైనా దేవుడు నిన్ను నమ్ముకోకపోతే నిన్ను తెలుసుకునేటట్లు అందరూ దేవా నామకార్థంగా ఎవరు ఉండక నీకు ఇష్టానుసారంగా ఉండేటట్లు నీ కృప చూపించి వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నీ నాశనం చేసుకుని వేడుకుంటూ యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం. మా వేపర్ను మా ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. రేపటి నుండి పెందరాడి వాగ్దానం వచ్చిందనమాట. అందరూ పెందరాడి వాగ్దానం వస్తూ ఉంటుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి వాట్సాప్లో వాగ్దానం షేర్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ వీడియో మీద క్లిక్ చేస్తున్నారనమాట. అదేమో నెట్వర్క్ స్పీడ్ లేక లోడింగ్ అవుతా కుదరతలేదనమాట. అలా క్లిక్ చేయకుండా బ్లూ లింక్ ఉంది కదా కింద, ఆ లింక్ని క్లిక్ చేయండి. మీరు ఎవరైనా వాట్సాప్ ద్వారా చూస్తున్నట్లయితే వాట్సాప్లో షేర్ చేసినప్పుడు ఇంకొకటి మాట ఏంటంటే కొన్నిసార్లు షేర్ చేయడానికి కుదరలేదు. అందరూ దీన్ని గమనించి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామందికి, కాకపోతే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోవడం వల్ల నోటిఫికేషన్స్ రావడం లేదన్నమాట. మరి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అంటే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు వెంటనే వాగ్దానం రాగానే నోటిఫికేషన్ వచ్చింది అనమాట. మరి ఎవరైనా పెట్టుకోకపోయి ఉంటే పెట్టుకోండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. ఈ పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. మరి దేవుడి కృపలో అంటే నాకు కరెంట్ వచ్చింది. మరి దేవుడి కొరకు మరి పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. మరి మీ ప్రార్థన అవసరతల కొరకు 9018472644 అనే నెంబర్ని నొక్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడైండి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.